గత రోజుల నుంచోని వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద డాక్టర్ కద్రకృష్ణ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారని చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి కేసు పెట్టడం కూడా జరిగింది. యాక్చువల్గా అబద్ధాలు ప్రచారం చేస్తూ అసత్యాన్ని ప్రచారం చేస్తూ హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ హిందూ ముసుగులో ఉన్న వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఉన్నది. సంస్కృత పండితుడు, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ కద్రకృష్ణ గారు సంస్కృతం తెలిసిన వ్యక్తి. ఒక ప్రైవేట్ మీటింగ్లో ఒక క్లాసులు చెప్తూ ఈ వెంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులో అనువదించే క్రమంలో, తెలుగులో వాళ్లకు అర్థం చేసే క్రమంలో చెప్పడం జరిగింది. ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆయనే కావాల్సుకొని, లేకపోతే ఈయననే సొంతంగా దాన్ని రాసినట్టు, లేకపోతే ఈయన దాన్ని అసత్యంగా ప్రచారం చేసినట్టు ఇలా వాళ్ళు చేస్తున్నది తప్పు. ఉన్నట్టుగా తెలుగులో, సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులో వివరించడం జరిగింది. ఆయన చెప్పినది విషయము, దేవుడు ప్రజలను మేల్కొల్పాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. బ్రాహ్మణుడు మేలుకొలిసే దేవుడు పడుకుంటే ఎట్లయితారు? ఈ బ్రాహ్మణులు చేసిన ఇది అబద్ధ ప్రచారము అనే చెప్పే క్రమంలో చెప్పిండే కానీ దేవుణ్ణి కానీ సుప్రభాతాన్ని కానీ హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితిగా ఆ పరిస్థితులలో డాక్టర్ కద్రకృష్ణ గారు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన తెలివైన వ్యక్తి, ఆయన జ్ఞాన సంపన్నుడు, ప్రపంచ మేధావి, 8 భాషలు తెలిసిన వ్యక్తి, 8 డిగ్రీలు కలిగిన వ్యక్తి. ఆయనకి ఎట్లా మాట్లాడాలో తెలుసు. సంస్కృతాలు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు అన్నింటిలో ఆయన అవలంబించిన వ్యక్తి, సంస్కృతం తెలిసిన వ్యక్తి. తప్పు మాట్లాడాడు. దీనిని తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన వ్యక్తిగత ఇమేజ్ కోసం, బీజేపీలో తన ప్రాబల్యం పెంచుకోవడం కోసం, హిందూ సమాజంలో తన ప్రాబల్యం పెంచుకోవడం కోసం ఇట్లాంటి దుర్మార్గులు కొన్ని చిన్న విషయాలను భూతత్వంలో చూపిస్తూ మిగతా దాని వెనుక ముందున్న విషయాలను కడిగేసి ఏదైతే కాంట్రవర్సీ చేయాలనుకున్న విషయాలను వీళ్ళు దాన్ని యాడ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ఇంతకుముందు కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, గర్గపాటి కానీ, ఈ చీకోటి ప్రవీణ్ కానీ, చాగంటి కోమటేశ్వరరావు గారు కానీ, బంగారే శర్మ గారు, మీరు రండి డిబేట్కి. వెంకటేశ్వర సుప్రభాతం మీద తెలుగులో అర్థం మీరు చెప్పండి. ఒకవేళ కనుక వెంకటేశ్వర సుప్రభాతం మీద కనుక మీరు చెప్పింది తప్పైతే, కద్రకృష్ణ సార్ చెప్పింది తప్పైతే మేము దేనికైనా సిద్ధం. అయినా కూడా మీ మనోభావాలను గౌరవించి మా సారు మీ మనోభావాలు దెబ్బతీస్తే నన్ను క్షమించండి అని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా కూడా, అయినా కూడా ఈ అహింసావాదులు, ఈ హింసకు రుచి మరిగిన వాళ్ళు, ఈ హిందూ రక్తపు డేరులు పారించాలని కలలు కంటున్న వాళ్ళు వాటిని చిలువలు పలువులుగా చేసి ఇలా తెలుగు రాష్ట్రాలలో రక్తపాతం సృష్టించాలని చూస్తున్న క్రమం హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఇలా దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా 5 నెలల పాప కాంచి 80 ఏళ్ళ ముసలామె అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఏనాడు హిందూ సంఘాలు ఎందుకు వచ్చి మాట్లాడతలేవు? ఈ బంగారు శైర్మ ఎందుకు మాట్లాడతలేడు? ఈ చీకోటి ప్రవీణ్ ఈ గిరిజన మహిళల మీద, బీసీ మహిళల మీద, నా ఎస్సీ ఎస్టీ తల్లుల మీద అత్యాచారాలు చేస్తే మీరు ఎందుకు మాట్లాడతలేరు? మాకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటాలో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. రిజర్వేషన్ల కోటా మాకు రాజకీయ రిజర్వేషన్లు లేవు బీసీలకు. మరి ఈ అంశాల మీద ఎందుకు మాట్లాడతలేరు? ప్రజలను ఈ అంశాలు ప్రశ్నిస్తారు. ఈ అంశాలు ప్రశ్నిస్తే మాకు ప్రజలలో చులకనవుతాం, మేము రాజకీయంగా వెనుకబడతాం అని చెప్పి ఈ హిందూ ముసుగు కప్పుకొని ఈ హిందూ మతం మీద ఈ కులాల అంశాలను తీసుకొచ్చి ప్రజల చైతన్యాన్ని డైవర్ట్ చేసి ఈ ప్రజల ముందు పెట్టి ఇది పెద్ద ఏదో దేశం మునిగిపోతుంది, ఈ దేశం ఏదో కాలిపోతుంది అన్నట్టుగా ప్రచారం చేస్తూ తన వ్యక్తిగత ఇమేజ్ కోసం ఈ చీకటి ప్రవీణ్ లాంటి కొందరు దుర్మార్గులు ప్రవర్తిస్తూ ఉండరు. అసలు చీకటి ప్రవీణ్ హిందూ ధర్మానికి ఏం సంబంధం నీకు? నువ్వు హిందూ ధర్మంగా ఉన్నావా? నువ్వు హిందూ ధర్మంగా ఉంటే హాంకాంగ్లో నీ మీద ఎన్ని కేసులు, డ్రగ్స్ కేసులు ఎన్నైనాయి? హిందూ ధర్మానికి నువ్వేం చెప్తున్నావు? హిందూ ధర్మ యువతకు నువ్వేం చెప్తున్నావు? అంటే కాశీని ఆడండి, అమ్మాయిలను సప్లై చేయండి, జూదాలు ఆడండి, డ్రగ్స్ వాడండి అని నీ హిందూ యువతకు చెప్తున్నావా? మా సారు చెప్పిండా డాక్టర్ కద్రకృష్ణ సార్ హిందూ యువత ఎట్లా ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎట్లా ఉండాలి, నా జాతి ఎట్లుండాలని మా కద్రకృష్ణ సార్ చెప్పిండా? నువ్వేం చెప్తున్నావు? మా సార్ ఏం చెప్తున్నావు? నువ్వు అయినా కూడా మా సార్ ఒక మంచి హృదయంతో, మా సార్ అంబేద్కర్ వాది, మా సంబర్ పూలే వాది, అయినా కూడా క్షమాపణ కోరిండు. అయినా కూడా కాలు తీసేస్తాం, తీసేస్తాం, నేను చంపుతాం, నేను తిరగనియం అంటే ఊరుకోనికి మేము సిద్ధంగా లేం. మా మీద దాడులు చేస్తే మేము ప్రతి దాడులు చేస్తాం. ప్రభుత్వం ఇది దృష్టిలో పెట్టుకోవాలి. చట్టాన్ని మేము గౌరవిస్తాం. బాబాసాహెబ్ రాష్ట్ర రాజ్యాంగాన్ని మేము గౌరవించే వాళ్ళుగా, చట్టానికి అతీతంగా, ప్రజాస్వామ్యానికి బద్దులుగా
మేము శాంతి భద్రతలు కాపాడే వ్యక్తులుగా, ముఖ్యంగా బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ వాదులుగా మేము ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఈ సమాజాన్ని చాలా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి హిందూయుత సమాజమా, మీరు ఆలోచించండి. మీ ఉద్యోగాల కోసం, మీ జీవితం కోసం, మీ సమాజం కోసం మీరు బతకాలే. ఇట్లాంటి దుర్మార్గుల మాటలు నమ్మి మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా.